24 అవర్స్లో అండ్ టాలీవుడ్ బాలీవుడ్ హాలీవుడ్ ఏమీ లేవు. ఓన్లీ బాలీవుడ్, ఓన్లీ బాలీవుడ్. ఎందుకంటే లోకేష్ కనకరాజు ఒకవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. చాలా మంది అంటున్నారు అండ్ ఈ అల్లు అర్జున్ ఎందుకు లోకేష్ కనకరాజుకు అవకాశం ఇచ్చాడు. గత 2-3 మూవీస్ చూస్తే అనుకున్నంత స్థాయిలో లేవు. మరి అల్లు అర్జున్ ఎలా అవకాశం ఇచ్చాడు? నిజంగా అంటే ఒక్కసారి కథ కంటెంట్ నచ్చిందా? అల్లు అర్జున్ గతంలో ఏ మూవీ ఫ్లాప్ అయింది, ఏ మూవీ తీశాడు, ఏ హీరో తీశాడు, ఎలాంటి డ్రెస్ వేసుకోవడం ఇవన్నీ పెద్దగా పట్టించుకోడు. కథను, కంటెంట్ను, ఆ డైరెక్షన్ నమ్ముతాడు. అలాగే నమ్మాడు, అలాగే అవకాశం కూడా ఇచ్చారు. గత 1 ఇయర్ నుంచి ఈ కాంబినేషన్ కోసం ఎంతో మంది ఎదురు చూస్తూ ఉన్నారు. నిజంగా ఈ కాంబినేషన్ వచ్చిన తర్వాత ఇండియా మొత్తం షేక్ అవుతుంది. ఎందుకంటే ఈ కాంబినేషన్ వెనుక ఉండే ప్రొడక్షన్ కూడా చాలా పెద్దది. మైత్రి మూవీ మేకర్స్ ఈ గ్లిమ్స్, ఈ ఇంట్రడక్షన్ వీడియో వదిలింది కూడా వాళ్ళే స్టార్టింగ్. నిజంగా పుష్ప 1, పుష్ప 2 ఈ మూవీస్ ని కూడా వీళ్ళే ప్రొడక్షన్ చేశారు. చాలా మంది అనుకుంటారు ఒక డైరెక్టర్ కు, ఒక హీరోకు వీళ్ళకు చాలా కాంబినేషన్ ఉంది. బట్ ఇక్కడ స్పెషల్ థింగ్ ఏంటంటే ప్రొడక్షన్ కు హీరో కూడా ఇంత మంచి అనుబంధం, ఇంత మంచి కాంబినేషన్ కూడా ఉంది. ఎందుకంటే మైత్రి వాళ్ళు పుష్ప 1, పుష్ప 2 చాలా మూవీస్ అల్లు అర్జున్ తో ట్రావెల్ చేశారు. కానీ ఇప్పుడు లోకేష్ కనకరాజ్ తీసే మూవీ కూడా మైత్రి వాళ్ళే ప్రొడక్షన్ చేస్తుంది. మరి ఈ మూవీ వచ్చిన తర్వాత ఏ రేంజ్ లో ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నారు. ఎందుకంటే ఒక ఇంట్రడక్షన్ వీడియోతో ఇండియన్ మొత్తం షేక్ చేశారు. ట్విట్టర్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఈ 3 షేక్ అయిపోతున్నాయి. ఇప్పుడు కూడా ఇంకా అదే ట్రెండింగ్ ఉంది. మరి ఆడియన్స్ నాలాగా ఎవరో ఒకరు అనుకున్నారు ఇలాంటి కాంబినేషన్ రావాలి, కాంబినేషన్ రావాలి. బట్ ఆ ఆడియన్స్ అనుకున్న బట్టే, ఆ ఆడియన్స్ ట్రెండింగ్ చేయబట్టే చాలా మంది వైరల్ చేసి, పోస్టర్ ఎడిటింగ్ చేసి, హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ చేసి ఈరోజు ఫైనల్ గా ఈ కాంబినేషన్ వస్తుంది. మరి అది అతి త్వరలోనే మనకు అప్డేట్ ఇంకా చాలా పెద్దది ఉంటుంది. బట్ ఈ 2-3 రోజుల్లో కూడా అట్లీ డైరెక్షన్ నుంచి ఇంకో పెద్ద అప్డేట్ ఉంటుంది. నిజంగా చాలా వైరల్ అవుతుంది. వస్తే నేను 100% వీడియో చేస్తాను. నేను కూడా మీరు ఎలాగైతే ఎదురు చూస్తున్నారో నేను కూడా 100% ఎదురు చూస్తున్నా. ఎందుకంటే అల్లు అర్జున్ అన్న సినిమా కోసం నేను కూడా ఎదురు చూస్తాను. అలాగే వితౌట్ రాజమౌళి ఈ రోజు అల్లు అర్జున్ ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చాడో మీ ఊహకే వదిలేస్తున్నా. వితౌట్ రాజమౌళి అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే గంగోత్రిలో చాలా మంది లేడీ గెటప్ వేసిన తర్వాత అసలు ఈ హీరోకి యాక్టింగ్ రాదు అవసరమా అని చాలా మంది ట్రోల్ చేశారు. అదే లేడీ గెటప్ తో ఈరోజు పుష్ప 1, పుష్ప 2 ఇండియాను మొత్తం షేక్ చేసి పడేశాడు. అండ్ ఓన్లీ వితౌట్ రాజమౌళి అది మాత్రం బాగా మనసులో పెట్టుకోండి. ఎందుకంటే ఆ రేంజ్ లో సినిమాలు, ఆ రేంజ్ లో యాక్టింగ్ చేశాడు. నిజంగా అల్లు అర్జున్ నమ్ముకునేది ఒకే ఒకటి, తన కష్టాన్ని, తన హార్డ్ వర్క్ ను, తన ఆడియన్స్ ను. నిజంగా ఆడియన్స్ ను అల్లు అర్జున్ అంతగా ప్రేమించే ఏ వ్యక్తి ప్రేమించదు. ఒక ఆడియన్స్ ను ఈ రోజు మనకెందుకురా ఈరోజు ఆడియన్స్ తో అనుకునే రోజుల్లో అండ్ వాళ్ళే నన్ను ఈరోజు ఈ స్థాయిలో పెట్టారు అని మనసులో పెట్టుకొని ప్రతి ఒక్క ఆడియన్స్ ను కలిసే విధానం నాకు చాలా ఇష్టం అల్లు అర్జున్ దగ్గర. ఎందుకంటే వాళ్ళ ఇంటి దగ్గర వెళ్తున్న ప్రతి ఒక్క ఆడియన్స్ కు తన అందుబాటులో ఉండే ఒక సెల్ఫీ కానీ, తను మాట్లాడడం కానీ నిజంగా చాలా సార్లు జరిగింది. ప్రత్యేకంగా రీసెంట్గా నా ఫ్రెండ్స్ కూడా జరిగింది. అందుకే నేను గర్వంగా చెప్పుకుంటూ ఉంటా. చాలా మంది ఆడియన్స్ మా హీరోని కలసాలని ఎదురు చూస్తుంటారు. ఏకైక హీరో నా ఆడియన్స్ కలసాలని ఎదురు చూసే హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ రోజు ఇండియాలో బిగ్గెస్ట్ #1 స్టార్. బట్ నిజంగా మొన్న రీసెంట్ గా నీలోఫర్ కి ఒక ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలని తను నిజంగా చాలా సింప్లిసిటీగా వెళ్ళారు. దానికి నిజంగా చేతులెత్తి దండం పెట్టాలి. ఎందుకంటే తను అనుకుంటే నీలోఫర్ ఓనరే ఇంటికి రానియచ్చు. బట్ నిజంగా అవన్నీ ఏమనుకోలేదు. మనం ఏ స్థాయిలో ఉన్నామనేది ముఖ్యం కాదు, ఏ స్థాయి నుంచి వచ్చామనేది ముఖ్యం. ఇవల్ల మనసులో పెట్టుకొని నిజంగా తను చాలా సింప్లిసిటీగా ఉండడం. అందుకే నాకు చాలా ఇష్టం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. తను నమ్ముకునేది ఒకటే, తన కష్టాలు, తన హార్డ్ వర్క్, తన ఆడియన్స్. ఈ మూడు నమ్ముకున్నాడు కాబట్టి ఈరోజు ఇంత గొప్ప స్టార్ అయ్యాడు. వితౌట్ రాజమౌళి నిజంగా చాలా కష్టపడ్డాడు. బట్ మూవీ కంటెంట్ కోసం నా సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ.